ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. అది లిక్కర్ స్కామ్ కేసులో వాళ్ళు రెండవ ఛార్జ్ షీట్ వేసినప్పుడు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి కొన్ని ప్రశ్నలు లేవనెత్తినాడు. అయితే వాళ్ళ ఆపోజిట్ లాయర్లు చెప్పిన విషయం ఏంటంటే వాళ్ళకు నోటీసులు కూడా అందలేదు, తర్వాత ఎఫ్ఐఆర్ కాపీలు కూడా అందలేదు అని చెప్పారు. దానితో పాటు ఏసీబీ కోర్టు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేసింది. 3,500 కోట్లు ఫ్రాడ్ జరిగింది అంటున్నారు కదా, ఆ డబ్బు ఏ విధంగా ఎట్లా జరిగింది, ఎక్కడ మీరు ఆ డబ్బును ఎట్లా రికవర్ చేశారా, ఎక్కడి నుంచి ఎక్కడ ట్రాన్స్ఫర్ అయింది, అవన్నీ విషయాలు కూడా 3 రోజుల లోపల మాకు తీసుకురావాలో కోర్టులో సబ్మిట్ చేయాలని చెప్పింది. చూడండి, క్లిప్పింగ్ పెడతాను ఇప్పుడు. ఏపీలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో ఏసీబీ కోర్టు సిట్కు ఝలక్కిచ్చింది. లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దాఖలు చేసిన ఛార్జ్షీట్ల మీద అభ్యంతరాలు వ్యక్తం చేసింది. 2 ఛార్జ్షీట్లలో 21కి పైగా అభ్యంతరాలు తెలిపారు న్యాయమూర్తి. నిందితులందరికీ ముద్దాయి కాపీలు అందజేశారా అని ప్రశ్నించారు. ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం ఎలా అప్లై అవుతుందో చెప్పాలని అడిగారు. చూశారు కదా, అది జరిగింది. అంటే ఏసీబీ కోర్టులో స్ట్రిక్ట్గా చెప్పింది ఏంటంటే ఇవన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాలా డాక్యుమెంట్స్ అన్నీ అని చెప్పింది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ మధ్య సెంట్రల్ గవర్నమెంట్లో ఒక బిల్లు పెట్టారు. ఏపీ పార్లమెంట్లో ఒక బిల్ పెట్టారు. ఆ పార్లమెంట్ బిల్లులో పెట్టినటువంటి విషయాలు ఏంటంటే, మామూలుగా ఎవరైనా సరే పీఎం కానీ సీఎం కానీ తప్పు చేస్తే జైలుకి వెళ్ళొచ్చు అనేటువంటి బిల్ అది. ప్రధానమంత్రి సహా మంత్రులంతా, రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహా మంత్రులంతా ఈ బిల్లు పరిధిలోకి వస్తారు. మంత్రి మండలి ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తించే విధంగా బిల్లును రూపొందించారు. అయితే ఈ బిల్లు లేకముందే కొన్ని ప్రభుత్వాలు, ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే ఏపీ ప్రభుత్వం ఏం చేసింది, కొమ్మినేని శ్రీనివాసరావు అని ఒక రిపోర్టర్ మీద కేసు పెట్టింది. ఎంత బలవంతంగా కేసు పెట్టి అరెస్ట్ చేసి అతన్ని జైల్లో పెట్టారు. జైల్లో పెట్టినా కూడా వారం లోపలనే అనుకుంటా, 4-5 రోజుల లోపలనే వాళ్ళ తరఫున పోరాడి సుప్రీంకోర్టులో అతనికి బెయిల్ తీసుకొచ్చారు. బెయిల్ ఇచ్చింది వాళ్ళు. అంటే ఒకవేళ బెయిల్ లేకపోతే అతను అలాగనే జైల్లోనే ఉంటాడు కదా ఎన్ని రోజులైనా. అంటే ఒక చట్టాన్ని ఉపయోగించుకొని కొన్ని సెక్షన్లు ఉంటాయి, వాటిని ఉపయోగించుకొని ప్రభుత్వాలు ఈ విధంగా చేస్తుంటాయి. మీకు నిజంగా ఉదాహరణకు చెప్పాలంటే 498B అనే ఒక కేసు ఉంది. మామూలుగా డోరీ కేసు అంటే కట్నం ఇచ్చేటువంటి కేసులలో, పెళ్ళైన స్త్రీలకు జరిగే అన్యాయం కేసులలో వాళ్ళు అత్త మామల మీద భర్త మీద కేసులు వేస్తుంటారు. దాన్ని ఉపయోగించుకొని కొందరు స్త్రీలు, కొందరు మహిళలు ఏం చేశారంటే తప్పుడు కేసులు కూడా పెట్టడం మొదలైంది. ఏ కేసు అయినా కేసే కాబట్టి, ఒక మహిళకు అన్యాయం జరుగుతుందంటే ఆ సెక్షన్లో ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. కాబట్టి వాళ్ళ అత్తామామలతో పాటు భర్తను కూడా అరెస్ట్ చేసి కొన్నిసార్లు అయితే 2 నెలలు 3 నెలలు జైళ్ళల్లో పెట్టేవాళ్ళు. అంటే అది అందరికీ జరుగుతుందని కాదు, అది చట్టంలో ఉన్నటువంటి దాని బలహీనతను ఉపయోగించుకొని కొందరు మహిళలు చేసినటువంటి కార్యక్రమం అది. అలాగే ఇప్పుడు మన ప్రభుత్వాలు కూడా చట్టాలలో ఉన్నటువంటి కొన్ని చట్టాలను ఉపయోగించుకొని కొన్ని వాళ్ళను ఏ విధంగా ప్రతిపక్ష లీడర్లను ఏ విధంగా జైల్లో పెట్టవచ్చు అనేది ఆలోచించి వాళ్ళ మీద ఈడీ, సిబిఐ లాంటి సిట్ లాంటి పోలీస్ వ్యవస్థలను, ఏజెన్సీస్లను ఉపయోగిస్తున్నాయి. అంటే ఏ చట్టం లేనప్పుడే ఈ సిట్ లాంటి ఏజెన్సీలను ఉపయోగించి ప్రతిపక్ష నాయకుల మీద అనవసరమైన కేసులు పెట్టి లోపలేగేసి నెలల కొద్దీ ఉంచగలుగుతున్నప్పుడు, ఇక 1 నెల ఉంటేనే ఉద్యోగం పోతుంది, 1 నెల ఉంటేనే మినిస్టర్ పోతుంది, 1 నెల ఉంటే జైల్లో పదవి పోతుంది అన్నప్పుడు ఇలాంటి కేసులు సిబిఐలను, ఈడీలను, ఐటీలను, సిట్లను ఉపయోగించి ఎన్ని కేసులు మనోళ్ళు పెడతారో ఊహించుకోండి ఒకసారి. అంటే ఇక భవిష్యత్తులో ఈ చట్టం, ఈ బిల్లు కానీ పాస్ అయితే భవిష్యత్తులో మన దేశంలో ప్రతిపక్ష నాయకుడు అనేవాడు ఉండనే ఉన్నాడు. వాళ్ళందరినీ జైల్లో పెడతారు. ఒకప్పుడు సీలింగ్ పెట్టిందని చెప్పి ఇదే బీజేపీ ఇందిరాగాంధీని తప్పు పడుతున్నది. ఇప్పుడు ఈ చట్టం కానీ పాస్ అయితే ఇందిరాగాంధీ సీలింగ్ కంటే కూడా ఇది చాలా పవర్ఫుల్. ఇప్పుడు ఈ పవర్ఫుల్, అప్పుడు సీలింగ్లో ఇందిరాగాంధీ జైల్లో పెడితే కనీసం వాళ్ళు కోర్టుకు పోవడానికి ఆస్కారం అని ఉండింది. ఇప్పుడు కోర్టుకు పోయినా సరే 1 నెల లోపల జైల్లో ఉంటే వాళ్ళు కొన్ని సెక్షన్లలో బెయిల్ రాదు. జడ్జీలు ఏం చేస్తారు, దాంట్లో ఆ సెక్షన్ ప్రకారంగా వాళ్ళు ఉన్న విట్నెస్ల ప్రకారంగా వాళ్ళు బెయిల్ ఇవ్వకపోవచ్చు. 1 నెల బెయిల్ లేకపోతే అతని ఉద్యోగం పోతుంది, అంటే అతని మినిస్ట్రీ పోతుంది, అతని పదవి పోతుంది, అతని జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక బలమైన నాయకుడిని ఎదురు లేకుండా చేసుకుంటే ఇంకా వాళ్ళకు
ఏముంటుంది ఎదురు ప్రతిపక్షం అనేది ఉండదు కాబట్టి వాళ్ళు ఎన్నేళ్ళైనా, అందుకే ఈ మధ్య అమిత్ షా చెప్తున్నాడు మేమే 40 ఏళ్ళు ఉంటాం 50 ఏళ్ళు ఉంటాం. 40 ఏళ్ళు 50 ఏళ్ళు వెళ్ళి రాజుల మాదిరి వాళ్ళ పిల్లలే మళ్ళీ మినిస్టర్లు అయ్యి ఏళ్ళ కొద్ది 100 ఏళ్ళ కొద్ది కూడా ఉండడానికి ఆస్కారం కల్పిస్తుంది ఇలాంటి బిల్లులు. మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇలాంటి బిల్లులు అయితే రావద్దని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు రావచ్చు, అన్ని గవర్నమెంట్లు కరెక్ట్గా పారదర్శకంగా పనిచేసినప్పుడు దానికి ఏం ఇది లేదు, అడ్డం లేదు. కానీ ఎప్పుడైతే పక్షపాతంగా వాళ్ళకు శత్రువులను మాత్రమే టార్గెట్ చేసే ప్రభుత్వాలు ఉంటున్నాయో అట్లాంటప్పుడు ఈ బిల్లు రావడం మాత్రం చాలా కొంచెం కఠినంగా ఉంటుంది. చాలా అసలు ఆపోజిషన్ అనేది లేకుండా చేసేటువంటి వీలు కలుగుతుంది ప్రభుత్వాలకు. నా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు.